నేటి దైవవాక్కు యోనా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనములు. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చును. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. దేవుడు సమస్తమును పుట్టించాడు. ఆయన సృష్టికర్త. సృష్టి అంతటిని తన అదుపులో ఉంచుకొని ఎప్పుడైనా దేన్నైనా చేయగలడు అని మనమందరము గుర్తుంచుకోవాలి. 107వ కీర్తన 25వ వచనంలో చూస్తే ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. నిజమే, తుఫాను రేపువాడు ఆయనే, అణచువాడు ఆయనే. ఎందుకనగా ఆయనే సృష్టికర్త, ఆయనే సర్వాధికారి అయిన దేవుడు. దేవుని మరచిన వేళలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారో గమనించాలి. ఈ ఓడ నావికులు ఇశ్రాయేలు వారు కాదు. అయినను మీ దేవుళ్లను పూజించమని పురమాయించాడు. యోనాను చూస్తే ఆయన నిద్రపోయినట్లు చూస్తున్నాం. ఏమి జరిగినా నాకు అవసరం లేదు అని చింతలేని వాడుగా నిద్రించుచున్నాడు. దేవుడు తనకిచ్చిన పనిని మర్చిపోయాడు. మనుషులను లెక్క చేయలేదు. సజీవుడైన దేవుణ్ణి, దేవుడిచ్చిన వాక్కును గురించిన బాధ్యతను మర్చిపోయి పారిపోతున్నాడు. అతనిలో నిజ దేవునితో సహవాసం పోయింది. అవిధేయత, భయము, భక్తి లేని జీవితము చోటు చేసుకున్నాయి. నిరాశలో ఉండి సర్వము మరిచాడు. కానీ ఓడ నావికుడు ఓడ దిగువ భాగములో నిద్రించుచున్న యోనాను చూచాడు. దేవుని ప్రణాళిక మన అందరిపైన నానా రకాలుగా ఉంటుంది. అది గ్రహించి దేవుని సేవించి నమ్మకమైన వారిగా జీవించాలి. ఎందుకనగా దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా వాడుకోవాలో అలానే వాడుకుంటాడు. కనుక అందరూ కూడా దేవుని సన్నిధి నుండి పారిపోకుండా ఉండే కృప దేవుని ద్వారానే మనకు కలుగునుగాక. ఆమేన్.